టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూన్ 18వ తారీఖు మంగళవారం. ఏకాదశి తిథి ఉదయం 6:25 ఆపై ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:56, తదనంతరం విశాఖ. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి జీవిత భాగస్వామి విషయాల్లో ఒకరికొకరికి కొంతవరకు మరి అవగాహన లోపించడం, తద్వారా ఏవైనా సరే మనస్పర్ధలు సంభవించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ అబద్ధాలకి తావు లేకుండా స్పష్టంగా ఒకరికొకరు మాట్లాడుకోవటం, అంటే ట్రాన్స్పరెన్సీగా ఉండటం అనేది చాలా అవసరం. లేదంటే అనవసరపు చిక్కులకు లోనయ్యే అవకాశాలు అయితే, అలాగే తాత్కాలిక మరి క్షణికావేశంతో మరి అప్పటిదాకా సజావుగా సాగుతున్న వ్యాపారాలను కొంతవరకు విరమించుకునే పరిస్థితులు కూడా తలదొనటం అనేది కూడా ఉంటుంది. కనుక ఒకంతవరకు ఆ రకంగా కొంత జాగ్రత్త పడటం అనేది కూడా ఎక్కువగా ఉండాలి. వృషభరాశి వారికి వచ్చేప్పటికైతే కనుక వృషభరాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో అయితే కనుక ఖచ్చితంగా ముందుకెళ్ళబోయే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ప్రయాణాలు ఏవి చేసినప్పటికీ కూడా అవి కూడా సఫలీకృతం కావటం అనేది ఉంది. ఇక దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళైతే కనుక ముఖ్యంగా మధుమేహం కానీ, తర్వాత ఒంటికి సంబంధించి పంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక మరిన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న పనుల్లో పిల్లల విషయంలో ఒకటి, కొత్తగా నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకటి, ఈ రెండు విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా వ్యవహారాలన్నీ కూడా సజావుగా పూర్తి చేయడం అనేది అయితే ఉంటుంది. ఇక షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్కి ఇలాంటి వాటికి ఈరోజు కూడా కొంతవరకు దూరంగా పెట్టడం అనేది చాలా అవసరం. ఇక వ్యక్తిగతంగా ఎవరైతే మరి కళారంగాల్లో ఉంటారో, అంటే అది పాటలు పాడటం అనుకోండి, నృత్యం చేయటం అనుకోండి, ఇలాంటి వ్యక్తిగత మరి వారి యొక్క కళా విశేషాలు ఏవైతే ఉంటాయో ఆ కళా విషయాల్లో మాత్రం ఎంతో కొంత మీరు బహుమతులు పొందడం కానీ, పెద్దవారి ప్రశంసలు పొందడం కానీ జరగవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారి అయితే కనుక వీరికి బయట సమస్యల కంటే కూడా ఇంటి సమస్యలు ఏదో ఒకటి జటిలంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో అమ్మయ్య ఈ సమస్య తీర్చుకున్నాం అనుకుని ఆనందించే లోపే మరొక సమస్య, ఆ సమస్య వల్ల మళ్ళీ ఖర్చులు పెట్టడం కానీ, లేదా బాధపడటం కానీ, ఇలాంటివి సంభవించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సరే, ఇవన్నీ ఇలా ఉంటే కనుక మధ్యలో నేను ఉన్నానని చెప్పి ఒక నడుము నొప్పి కానీ, గొంతుకు సంబంధించినవి కానీ, కొంతవరకు బాధలు కూడా రావటం అనేది మరొక బాధ. సో వీటన్నిటికీ కూడా కొంతవరకు ఉపశమనం ఇవ్వటం అనేది సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు కొంత వారు ఎంచుకున్న రంగాల్లో సఫలీకృతం అవ్వటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో చేసిన ఏదైతే ఒక మంచి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నం యొక్క వృక్షం తాలూకు ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలాలు ఈరోజు అనుభవించడం అనేది, ఎంతో కొంత సంతృప్తి పొందడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మయ్య, ఇది కదా మనం ఇన్నాళ్ళు వేచి చూసాం, ఇది కదా మనకు కావాల్సింది అనే ఒక సంతృప్తికి లోనవటం అనేది అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్తగా భూములు కానీ, ఇల్లులు కానీ ఇలా ఏమైనా సరే మరి సంపాదించాలి, లేదా అమ్మాలి, సరైన రేట్ వస్తే అని ఇలా ఏదైనా సరే ఇలాంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ఆశాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారైతే కనుక ఇటు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఈ మూడు రకాలుగా కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా అనవసరపు నష్టాలు కానీ, రావాల్సినవి ఏవి కూడా సకాలంలో పొందలేకపోవటం, ఇటు మానసికంగా ఇంట్లో ఏదైనా సరే ఎప్పుడు కూడా ఒక రకమైన అసందిగ్ధ వాతావరణం, అమ్మాయి ఈ సమస్య వదిలింది అనుకునేటప్పటికి ఇంకో సమస్య చుట్టుముట్టడం, ఆ తర్వాత వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా సంభవిస్తున్నాయి. కనుక ఇటు ఎలా రకంగా చూసినప్పటికీ కూడా వీరికి ఎంతో కొంత మరి అననుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారైతే కనుక ఈరోజు చెప్పదగిన సూచన, ముఖ్యంగా వారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.
నడుముకు సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ కొంతవరకు బాధ ఎక్కువయ్యే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వ్యాపార ఉద్యోగాల్లో వీరి యొక్క సమర్థతని, కార్యదక్షతని నిరూపించుకోగలిగే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న వైదుష్యాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చివరికి అవన్నీ తొలగిపోయి ఆనందాన్ని అయితే పరిపూర్ణంగా పొందటం అనేది ఉన్నప్పటికీ కూడా ఇలా మధ్య మధ్యలో ఈ ఆరోగ్య సమస్య అనేది మాత్రం ఒకంత కలవరపెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా వీరు మరి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధనవ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏవైనా సరే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక ఆ దూర ప్రయాణాలకి సంబంధించిన వ్యవహారాలు అయితే కొంతవరకు కొలిక్కొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వాహనాలు నడిపేప్పుడు ముఖ్యంగా మధ్యాహ్నం 12 దాటిన తర్వాత నుంచి వాహనాలు నడిపే విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో చాలా చక్కటి మంచి మార్పులు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏది కావాలని కోరుకున్నారో ఆ వచ్చే విధానంలో కూడా కొంత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి కావాల్సినవి పొందాల్సినవి ఇంకేవైతే మిగిలిపోయాయో వాటి వైపు కూడా వీరి యొక్క అడుగులు చురుకుగా పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఏదైతే విశ్రాంతి లేని జీవితం అనుభవిస్తున్నామని పదే పదే బాధపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంతవరకు ఆ విశ్రాంతి లభించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి కూడా ఈరోజు మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక బయట ఇంట కూడా వీరి యొక్క గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఇక విదేశాలతో ముడిపడి చేసే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదా ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ప్రోత్సాహకరమైన వాతావరణం లభించడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న వాగ్వివాదాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో వృద్ధ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు వారి ఎంచుకున్న రంగంలో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. తాత్కాలికంగా అవరోధాలు ఏర్పడినప్పటికీ అడ్డంకులు సృష్టించే వాళ్ళు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా వీరి యొక్క మొక్కవోని కార్యదీక్షతో ముందుకు తీసుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే లోపల ఇన్నాళ్ళు మరి భయం ఉన్నప్పటికీ లేదా ఒక రకమైన అశాంతి ఉన్నప్పటికీ అవన్నిటినీ కూడా పారదోలి ఈరోజు ధైర్యంగా వీరి యొక్క పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చాకచక్యంగా పూర్తి చేసుకోవటం అనేది అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఇంకా మంచి జరగడానికి అయితే కనుక సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు కూడా వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అయితేనేమి చేసే వృత్తి ఉద్యోగాల నిర్వహణలో అయితేనేమి ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. లేదంటే కనుక ఏవైనా సరే మరి అసమానతలు అప్పటికప్పుడు వచ్చే అపార్థ పరిస్థితులు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మానసికంగా కూడా వీరు ఒకే రకమైన నిర్ణయానికి రాలేకపోవటం, కాసేపు అలా అనుకుని కాసేపు ఇలా అనుకుని అటు ఇటు కానీ అవస్థలకి లోనయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఉన్నంతలో జాగ్రత్తగా వెళ్ళటం అనేది మంచిది. ఈరోజు వీరికి మరి బగలాముఖి ఆరాధన చెప్పదగిన సూచన.